నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నాసా నుండి రిటైర్ అవుతున్నట్లుగా ఆమె ప్రకటించారు. కాగా గత ఏడాది డిసెంబర్ 27 నుండే ఇది అమల్లోకి వచ్చిందని తాజాగా నాసా పేర్కొంది. 60 ఏళ్ల సునీత 1998లో నాసాలో చేరారు. 27 ఏళ్ల తన ప్రయాణంలో మొత్తం 3 సార్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు సునీత. 2024 జూన్ 5న సునీత మరో వ్యోమగామి బుచ్ విల్మోర్లు వారం రోజుల రోదసీ యాత్రను చేపట్టారు. అయితే సాంకేతిక సమస్య తలెత్తడంతో దాదాపుగా 9 నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోయారు. దీంతో ఈ అంతరిక్షయానం ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక సునీత మొత్తం 608 రోజులు అంతరిక్షంలోనే ఉన్నారు. 9 సార్లు స్పేస్ వాక్ చేశారు. భారత సంతతికి చెందిన న్యూరో అనాలిటిమిస్ట్ దీపక్ పాండ్యే స్లోవిక్ అమెరికన్ ఉసూరులైన బోనీలకు 1965లో సెప్టెంబర్ 19న ఒహాయోలో సునీత జన్మించారు. పాండ్యా దంపతులకు 3 సంతానం కాగా సునీత చిన్న కుమార్తె. దీపక్ పాండ్యా గుజరాత్లో జన్మించారు. 1958లో ఆయన అమెరికాకు వలస వెళ్లారు. కొమరవెల్లి అంటేనే